వెల్కమ్ టు అవర్ మా లైఫ్ వన్స్ అగైన్. సో ఇక్కడ కొంచెం డిస్టర్బ్గా ఉంది, మనం లోపలికి వెళ్ళిపోదాం. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు మా లైఫ్. సో ఏంటి చెట్లకు నీళ్ళు పోస్తూ ఇలా వచ్చేసాను అనుకుంటున్నారా? సో నాకు చెట్లన్నా పిల్లలన్నా చాలా ఇష్టం అండి. సో ఈ రోజైతే చాలా టెంపరేచర్ ఉంది, బయట 50 డిగ్రీ వరకు ఉంది ఇక్కడ యూఏలో టెంపరేచర్. సో ఈరోజు ఏంటి అంటే మీకోసం నేను ఒక స్పెషల్ ఫుడ్ చేశానండి. స్పెషల్ ఫుడ్ ఏంటి అనుకుంటున్నారా? పుట్టు అని ఎప్పుడైనా విన్నారా మీరు? పుట్టు అంటే కేరళ వాళ్ళకి ఒక ట్రెడిషనల్ డిష్ అని చెప్పొచ్చు. ఎవ్రీడే చేసుకునే ఒక డిష్ అండి అక్కడ. కాకపోతే నేను అది ఏం చేశానంటే ఒక చిన్న ఇంప్రమైజ్ చేసి దాన్ని కొంచెం డిఫరెంట్గా మోడ్యులేట్ చేసి మీకోసం. సో మరి బేసిక్గా అయితే పుట్టుని ఎలా చేస్తారు అంటే జస్ట్ రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, అది కొబ్బరి, జీరా, చిన్న ఉల్లిపాయలు అవన్నీ చూసి నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను మీకు. అవి వేసి చేస్తారు. కాకపోతే మనం ఇప్పుడు స్పెషల్గా చికెన్ పుట్టు చేయబోతున్నాం. సో స్పైసీగా చికెన్ బ్రెస్ట్తో, ఐ మీన్ బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుందండి. బోన్లెస్ చికెనే బాగుంటుంది. సో బోన్లెస్ చికెన్తో మనం స్పైసీగా చికెన్ పుట్టు చేసేద్దాం. చాలా హెల్తీ డిష్ అండి. ఇది స్టీమ్ డిష్. మనం ఇది బ్రేక్ఫాస్ట్, ఆప్షనల్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఫర్ బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే మనం బ్రేక్ఫాస్ట్ అంటేనే మనం బ్రెయిన్ టోన్ కదా. సో మనం హెల్తీగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటేనే బాగుంటుంది కదా. సో మన పిల్లల కోసం మనం హెల్తీగా, అందరికీ నచ్చుతుందండి ఖచ్చితంగా. ఒకసారి ట్రై చేసి చూడండి. పుట్టు అంటేనే కొంచెం మనం రోజు తినే దోశ, పెసరట్టు ఇవన్నీ కాకుండా స్పెషల్గా ఒకసారి కేరళ డిష్ ట్రై చేయండి. సో మనం ఎలా చేయాలో చూసేద్దామా? కమ్ ఆన్ గైస్. మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే రైస్ ఫ్లోర్ అండి. రైస్ ఫ్లోర్ని నేను జల్లించి ఇలా పెట్టాను అనమాట. తర్వాత ఈ పుట్టు ఫ్లోర్ కావాల్సింది, యాక్చువల్లీ పుట్టు మేకింగ్ కావాల్సింది రైస్ ఫ్లోర్, ఈ కోకోనట్. తర్వాత మనం చేసేది ఏంటంటే మోడ్యులేషన్స్ చేస్తాను కదా, అలా అన్నమాట. సో ఏంటంటే నేను పుట్టు మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. సో ఈరోజు మనం చికెన్తో పుట్టు చేద్దాం అనుకుంటున్నాను. చికెన్ బ్రెస్ట్ తీసుకున్నాను. ఇవి స్మాల్ ఆనియన్స్ అండి. వీటితో మనం కర్రీస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఏదైనా మనం ఆనియన్స్తో, పెద్ద ఉల్లిపాయలతో చేసుకునే కన్నా ఇలాంటి చిన్ని ఉల్లిపాయలు ఉంటాయి కదా, వీటితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకులు, ఒక హాఫ్ టొమాటో అన్నమాట. మళ్ళీ పుట్టు మేకింగ్ మనం కావాల్సిన మన మెయిన్ హీరో పుట్టు మేకర్ అంటారు దీన్ని. ఇది లేకపోతే ఇలా చూడండి, ఇలా కూడా ఉంటుంది. ఇవి ఏమీ లేకపోతే మీ దగ్గర ఒక కొబ్బరి చిప్ప ఉన్నా సరిపోద్దండి. కొబ్బరి చిప్ప షేప్లో చూసారా? ఇది కొబ్బరి చిప్ప షేప్లో. ఇక్కడ కొబ్బరి చిప్పకి 3 హోల్స్ ఉంటాయి కదా, అలా మనం హోల్స్ పెట్టేసుకున్న మనం ఇంట్లోనే చేసుకోవచ్చు మన పుట్టు మేకర్ని కూడా. సో అది కూడా ఎలా చేయాలో చెప్తాను మీకు. సో మన ఆంధ్ర వాళ్ళ ఫుడ్ అంటే కొంచెం స్పైసీగా ఉంటుంది కదా మరి. సో స్పైసీని నాన్ వెజ్ అందరూ ఇష్టపడతారు కాబట్టి నేను ఈ చికెన్ని చూస్ చేసుకున్నాను. సో చికెన్ కాకపోతే వెజిటేరియన్స్ అనుకోండి, మీరు వెజ్జీస్ ఉంటాయి కదా, అవి గ్రీన్ పీసెస్, కార్న్ ఇవన్నీ వేసుకొని కూడా స్టీమ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ చికెన్ని ఇలా స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకొని దీన్ని లైట్గా ఫ్రై చేద్దాం. ఈ ఆనియన్స్ ఏంటంటే చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఆనియన్స్, 1 టమోటో కూడా నేను తీసుకున్నాను. హాఫ్ స్లైస్ సరిపోతుంది టమోటో. ఎందుకు అంటే కొంచెం జ్యూసీగా ఉంటుందని. సో దీనికి ఇప్పుడు కర్రీ కూడా మనకి అవసరం లేకుండా ఇలా కూడా తినేయచ్చు. ఇది పంచదారతో తినేవాళ్ళు ఉంటారు, అలాగే గ్రీన్ పీస్, చిక్ పీస్, వీటి కర్రీస్తో కూడా మనం కాంబినేషన్ చాలా బాగుంటుందండి. సో మనం పుట్టు మేకింగ్ స్టార్ట్ చేద్దామా మరి? ఇప్పుడు ఇలా చికెన్ పీసెస్ తీసుకొని నేను లైట్గా టర్మరిక్, అలాగే సాల్ట్, దాంతోపాటు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని మనం దీన్ని చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ ఫిల్లింగ్ని చికెన్తోనే కాదండి, చికెన్తో కాకుండా పనీర్తో, మష్రూమ్తో, ఇలా దేంతో అన్నా చేసుకోవచ్చు. మీరు మీకు కావాల్సిన మసాలాస్ అవి వేసుకొని మనం బేసిక్ పుట్టుతో మనం ఈ ఫిల్లింగ్ చేసుకోవచ్చు అనమాట.
ఇప్పుడు నేను ఇవన్నీ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకుని మడ్ పాట్ తీసుకున్నానండి. మనం ఎప్పుడు నాన్ స్టిక్ అది కాకుండా మడ్ పాట్ అయితే చాలా హెల్తీగా ఉంటుంది కదా. సో ఐ టుక్ దిస్ అండ్ కొంచెం 2 ml ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను నేను. ఆయిల్ చాలా లైట్గా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇది జస్ట్ మనం చికెన్ని ఇందులో వేసి లైట్గా స్టిర్ ఫ్రై చేసుకుంటున్నామండి. తర్వాత ఏంటి, లైట్గా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇలా లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి. చాలా ఫ్రై అయితే మాత్రం చికెన్ హార్డ్ అయిపోతుంది. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ దట్. ఇంకా లైట్గా ఇలా ఉల్లిపాయలు చికెన్ని సపరేట్ తీసుకున్నామండి. తర్వాత మన చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి ఇలా వేసి లైట్గా ఫ్రై చేసుకుందాం. ఓన్లీ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను నేనైతే. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న హాఫ్ స్లైస్ టొమాటో అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసామండి. యాడ్ చేసి దీన్ని బాగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏమీ అవసరం లేదు. ఇది జస్ట్ సింపుల్గా మనం పుట్టులోకి చేస్తున్నాం కదా, సో జస్ట్ సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా మీకు మసాలా కావాలి అంటే వేసుకోవచ్చు. మనం గ్రీన్ చిల్లీస్ ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ చిల్లీ ఫ్లేవర్ వస్తుంది. గ్రీన్ చిల్లీని మనం కట్ చేసుకున్న, అలాగే కొంచెం గ్రైండ్ చేసుకుని స్టోన్ మీద ఇలా చితక్ కొడతారు కదా, అలా వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి. సో నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే కట్ చేసి వేసుకున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసి ఇందులోకి మనం కొంచెం మన రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. మసాలా అయితే నేను యాడ్ చేయట్లేదండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి మనకి ప్రోటీన్ రిచ్ ఉండాలి. అలా అని చెప్పి మసాలాస్, ఆయిల్స్ అవన్నీ కొంచెం తక్కువ యూజ్ చేస్తే హెల్త్కి కూడా బెనిఫిట్ కదండి. సో అలా వచ్చానన్నమాట. ఇందులోకి 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి నేను. జస్ట్ 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ ఈ చికెన్ని పెప్పర్, సాల్ట్, టర్మరిక్ వేసి చేసాం కదా. ఈ చికెన్ స్టాక్తో పాటు ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఫిల్లింగ్ అండి, మన పుట్టులో ఫిల్లింగ్. మనం ఇది ఫిల్ చేసుకోకుండా ఇలా అయినా బాగానే ఉంటుంది. మనం పుట్టు చేసుకొని ఫిల్ చేసుకోకుండా ఏం చేయాలంటే దీన్ని పక్కన కర్రీలా కూడా చేసుకోవచ్చు. పుట్టు కూడా చూసేయండి మీరు. ఇలా నేను చెప్పాను కదా, ఇది కన్సిస్టెన్సీ. ఇలా పట్టుకుంటే ఇలా ఉండాలి. ఇలా పొడి పొడిగా అవ్వకూడదు. కొంచెం కూడా వాటర్ పడుతుంది దీనికి. సో కొంచెం కూడా వాటర్ యాడ్ చేసి నేను లైట్గా వాటర్ యాడ్ చేస్తూ అది కలుపుకుంటూ వచ్చానండి. అంటే ఇలా పట్టుకుంటే ఒక ముద్దలా ఉండి మనం వదిలేస్తే పొడిగా ఉండాలి, అది కన్సిస్టెన్సీ. తర్వాత అందులో నేను చిన్న ఉల్లిపాయలు, కొంచెం జీరా, కోకోనట్ గ్రేటెడ్ కోకోనట్ వేసానండి. నేను ఒక వీడియో మిస్ అయిపోయింది, అందుకే చూపించడం మిస్ అయిందండి. మీరు ఇలా ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. 1/2 పుట్టు, తర్వాత మనం ఒక లేయర్ కింద మన చికెన్ కర్రీని వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత దీన్ని మనం జస్ట్ స్టీమ్ చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న స్మాల్ ఆనియన్స్, కొంచెం జీరా, సాల్ట్ తగినంత సాల్ట్, కోకోనట్. మనం లేయర్లో కూడా కావాలంటే గ్రేటెడ్ కోకోనట్ వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం స్టీమ్ చేసుకోవడానికి ఇలా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మనం చేసుకున్న లేయర్ని ఇలా పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. వాటర్ మరిగి మనం పైకి మనకి బిర్యానీస్లో దమ్ వస్తుంది కదా, అలా లైట్గా వస్తుందండి, ఆవిరి వస్తుంది. అలాగా ఆవిరి వచ్చినప్పుడు మనం చూసుకొని ఆఫ్ చేసుకోవాలి. ఒక 10 or 15 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి లేయర్గా ఇలా పుట్టు రెడీ అయిపోయిందండి. ఇలా సర్వ్ చేసుకోవాలి మనం. చాలా వేడిగా ఆవిరి వస్తుంది చూసారా, ఇలా నెమ్మదిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఫుడ్ రెడీ అయిపోయిందండి. సో ఎంజాయ్ చేయండి మన పుట్టుని. సో ఇంకా ఎన్నో కొత్త వీడియోస్తో, కొత్త వంటకాలతో, కొన్ని ఐడియాస్తో మీ ముందుకి మళ్ళీ వస్తానండి. అండ్ నౌ దిస్ ఈజ్ శ్రీదేవి సైనింగ్ ఆఫ్ విత్ యువర్ ఫేవరెట్ ఛానల్ మా లైఫ్.